అభి అయితే బయట నిల్చొని అలా కంగారు పడుతూ ఉంటాడు. ఇక అభి, ఝాన్సీ అక్కడ బయట నిల్చొని ఉంటే ఇంతలో డాక్టర్ బాబీకి ట్రీట్మెంట్ చేసి బయటకు వస్తారు. ఇక డాక్టర్ రాగానే అభి అయితే, ఏంటి డాక్టర్, మా బాబాయ్కి ఎలా ఉంది, మా బాబాయ్ పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది చెప్పండి, మా బాబాయ్కి ఏం కాకుండా మీరే చూసుకోవాలి డాక్టర్, మా బాబాయ్కి ఏమైనా అయితే నేను తట్టుకోలేను అని చెప్పి అభి కంగారు పడుతూ డాక్టర్తో అంటూ ఉంటాడు. అది వినగానే డాక్టర్ అయితే ఇలా అంటూ ఉంటారు, హలో, మీరు ఏం కంగారు పడకండి, అతనికి ఏం కాలేదు, అతను నీరసంగా ఉండి కళ్ళు తిరిగి పడిపోయాడు అంతే, తనకేం కాలేదు, తనకి స్పృహ కూడా వచ్చింది, మీరు మాట్లాడవచ్చు అని చెప్పి అంటూ ఉంటాడు. అది వినగానే అభి అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి అంటాడు. కానీ ఒక 24 hours అబ్జర్వేషన్లో ఉంచాలి, తర్వాత డిశ్చార్జ్ చేస్తామని చెప్పి అంటారు. ఓకే డాక్టర్, మీ ఇష్టం అని చెప్పి అంటాడు. ఇక బాబాయ్ దగ్గరికి వెళ్ళి, బాబాయ్ ఇప్పుడు నీకు ఎలా ఉంది బాబాయ్, నేను వచ్చేసాను బాబాయ్, నీకేం కాదు బాబాయ్, బాబాయ్ నీకేం కాదు అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక ఝాన్సీ కూడా బాబీని చూసి, బాబీ అంతా బాగానే ఉందా అని చెప్పి అడుగుతుంది. అలా బాబీ అయితే ఝాన్సీ వైపే చూస్తూ ఉండిపోతాడు. అది చూసి ఏంటి అభి, బాబీ అలా నా వైపే చూస్తూ ఉన్నాడు, ఏమైంది బాబీ, నిన్నే అడిగేది అని చెప్పి అడిగితే, బాగానే ఉంది అని చెప్పి బాబీ చెప్తూ ఉంటాడు. ఇక ఝాన్సీ అయితే, అభి నాకు కొంచెం కళ్ళు తిరుగుతున్నట్టుగా ఉన్నాయి, నేను ట్యాబ్లెట్ వేయడం మర్చిపోయాను, డాక్టర్ మోనిత నన్ను రెస్ట్ కూడా తీసుకోమంది, నేను ఇప్పుడు బాబీకి బాగానే ఉంది కదా, నేను ఫామ్ హౌస్కి వెళ్ళి ఒక 10 minutes రెస్ట్ తీసుకొని వస్తాను, నువ్వు బాబీని చూసుకుంటావా అని చెప్పి అడుగుతుంది. దాంతో అక్కడ ఉన్న అభి అయితే, ఓకే జాను, సరే నువ్వు వెళ్ళిరా, నేను బాబాయ్ని చూసుకొని ఎక్కడే ఉంటాను, నువ్వు వెళ్ళిరా జాను, నువ్వు రెస్ట్ తీసుకో అని చెప్పి అభి అంటాడు. దాంతో అక్కడ నుండి ఝాన్సీ అయితే వెళ్ళిపోతుంది. అది చూసి అభి అయితే, బాబీ నీకేం కాకుండా నేను చూసుకుంటానని చెప్పి అనుకుంటూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.